సో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించినది ఈ జైలేనా లేకపోతే ఇంకేమన్నా? అంటే కొన్ని ఇప్పుడు లైట్ హౌస్ ఉంది. లైట్ హౌస్ కూడా సినిమాలో చాలా కీలకమైన పాత్ర ఉంది. అదొక క్యారెక్టర్ అది లైట్ హౌస్ అనేది. సో ఆ లైట్ హౌస్ లో ఆయన ఫ్లాగ్ ఒకటి పెడతా ఉంటాడు. అది ఒక ప్రేమకు చిహ్నంగా మేము అనుకున్న బ్యాక్ స్టోరీ అండి. ఓకే, చందు గారితో మేము డిస్కస్ చేసేటప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఎనీ మూవీ అండి, ఎనీ ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్ చేసేటప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక కథ విన్నప్పుడు దానికి ఒక బ్లూ ప్రింట్లా తీసుకుంటాం అనమాట అండి. ఓకే, ఒక బ్లూ ప్రింట్లా తీసుకొని అంటే కథ ఎక్కడ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ ఎక్కడ ఎండ్ అవుద్ది, మనం వేసే ప్రతి సెట్కి ఒక బ్యాక్ స్టోరీ అండి. అదే అట్లాగే ఈ సినిమాకి ఒక బ్లూ ప్రింట్ లాగా పెట్టుకున్నాం. అంటే ఫలాని విలేజ్ ఇది, ఆ విలేజ్కి హీరో హౌస్ హీరోయిన్ హౌస్ ఇక్కడ ఉండాలి, రైల్వే స్టేషన్ ఇటువైపు ఉండాలి, లైట్ హౌస్ ఒకవైపు ఉండాలి, తర్వాత గుడి ఒకవైపు ఉండాలి. అంటే ఆ గుడి దగ్గర వీళ్ళు అంటే ఆ శివలింగం ఉంచండి, అది కూడా మనం సెట్ బిల్డ్ చేసామండి. ఆ శివలింగం దగ్గర వీళ్ళు కలవడము, అక్కడ నుంచి లైట్ హౌస్కి వెళ్ళడము, ఇదంతా జియోగ్రఫీని మేము ముందే ఒక బ్లూ ప్రింట్ తీసుకొని మీరు అదంతా క్రియేట్ చేసామండి. లైట్ హౌస్ కూడా ఇప్పుడు మూవీలో చూసే ప్లేస్లో లైట్ హౌస్ ఉండదండి, అక్కడ మేము ఒక మార్కింగ్ ఇచ్చామన్నమాట. ఓకే, ఈ ప్లేస్లో లైట్ హౌస్ ఉండాలని చెప్పేసి హీరోయిన్ అక్కడే లుక్ ఇస్తుంది అనమాట. అక్కడ ఒక పెద్ద రెడ్ ఒక మార్క్ ఇచ్చండి, అక్కడ లైట్ హౌస్ ఉందని ఇమాజిన్ చేసుకున్నాం. అక్కడ లైట్ హౌస్ కూడా ఒక ఎంట్రీ ఒక గేట్ ఉంటుందండి, ఆ గేట్ తోసుకొని లోపల రావడం. అంటే అది కూడా ఎప్పుడో ఒక బ్రిటిష్ కాలం నాటి లైట్ హౌస్, రన్నింగ్లో లేకుండా ఉన్న లైట్ హౌస్ అన్నది ఐడియా అండి. ఓకే, అంటే సినిమా ఇక్కడే స్టార్ట్ అవుద్ది, ఇక్కడే ఎండ్ అవుద్ది అంతే. ఆ లైట్ హౌస్ లోకి ఇంకెవరు ప్రేమి జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఎవరు వాడుకలు లేని వాటిని ప్రేమికులు వాడుతుంటారండి. అక్కడికి వెళ్ళి వాళ్ళ పేర్లు రాసుకోవడం అండి, అంటే వాళ్ళ ప్రేమను అలా వ్యక్తపరుస్తుంటారు అన్నమాట. అలాంటి ఇదేంటి చాలా చిన్న క్యారెక్టర్లు అండి. ఫిషర్మెన్స్ అంటే చాలా చిన్న కమ్యూనిటీ, ఒక చిన్న ఫైనాన్షియల్గా చాలా చిన్న వాళ్ళు. కానీ సినిమాకి అంటే వాళ్ళు ఒక పెద్ద స్టోరీ వాళ్ళ ప్రాబ్లం అది మనకు పోర్ట్రేట్ అవ్వాలంటే అండి మనం దానికి ఇట్లాంటి విజువల్స్ అండి, బ్యాక్గ్రౌండ్, ఒక ఆర్కిటెక్చర్, ఒక బ్రిటిష్ లాంటి ఆర్కిటెక్చర్ లైట్ హౌస్ పెట్టాం. దానివల్ల ఏమైందంటే సినిమా ఎండ్లో అక్కడే జరుగుతుంది, ఆ సీన్కి ఒక బలం ఉంటుంది అనమాట అండి. అదొక సపోర్టింగ్ అనమాట. ఒక సముద్రము, లైట్ హౌస్, ఆ టెక్చర్ ఏదైతే ఉందో అది ఆ గ్రాండింగ్ తీసుకొస్తామన్నమాట. అలా తెలియకుండా సపోర్ట్ చేయడానికి ఏమేం చేయాలో ప్రతి సీన్లో అలా చేసుకుంటూ వెళ్ళానమాట అండి. అందుకనే ఒక చోట అంటే తను అమ్మాయికి చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు అమ్మాయి లైట్ హౌస్ చూస్తే అక్కడ జెండా ఉండదు. సో అంటే అది ఇండికేషన్, వెళ్ళిపోయాడు, తనకు ఒట్టు వేసి కూడా వెళ్ళిపోయాడు అనేది ఇండికేషన్. మళ్ళీ చివర్లో తను మళ్ళీ అక్కడ ఫ్లాగ్ రెపరెపలాడుతూ వచ్చాడు మళ్ళీ అనేది ఆ ఇండికేషన్. అది అట్లా ఆ లైట్ హౌస్ కూడా చాలా కీలకమైందండి. నాకు కథ విన్నప్పుడే నాకు బాగా నేను ఆ ప్లేస్ ని ఎక్కువ ఇష్టపడ్డాను. దీన్ని బాగా డిజైన్ చేయాలి ఈ లైట్ హౌస్ ని, ఎందుకంటే సినిమా ఓపెనింగ్ ఇక్కడే అవుద్ది, మళ్ళీ ఎండ్ ఇక్కడే అవుద్ది. అట్లాగే ఆ శివలింగం ఇంకోటి అంటే అదేంటంటే మనకు ఇప్పుడు షిప్ మీద వచ్చే వాళ్ళకి ఒక దిశానిర్దేశాన్ని చూపించేది లైట్ హౌస్ అండి, సింపుల్. అలా వీళ్ళ ప్రేమకు కూడా అదొక దిశానిర్దేశాన్ని తెలియజేసేటువంటి ఒక ప్లేస్ అన్నది ఐడియా అనమాట అండి. అంటే ఆ లైట్ హౌస్ అంటే ఓకే మనం ఒక ఏరియాకి వచ్చాము, గమ్యస్థానానికి వచ్చాము అనేది వస్తువు కాబట్టి ఫైనల్ గా మళ్ళీ వాళ్ళిద్దరు గమ్యస్థానం చేరుకుంటారు అనేది పోయిన బోట్లు మళ్ళీ వీడియో కలిసాయి. ఆ స్టామ్ సీన్స్ ఎలా చేశారు? అదంతా కూడా స్టామ్స్ యాక్చువల్గా మొత్తం సీన్స్ పరంగా అయితే మొత్తం ఒరిజినల్ బోట్ మీద చేసామండి. చైతన్య అంటే బోట్లో ట్రావెల్ చేయడము ఫిషర్మెన్స్ చాలా ఈజీ అండి, మనకు చాలా టఫ్ అండి అది. ఎందుకంటే చూడడానికి చాలా ఈజీ అనిపించింది మాకు కూడా. వెళ్తుంటే అది ఇలా అంటూ ఉంటే మొత్తం మనకు తిన్నదంతా బయటికి వచ్చేస్తుంది, చాలా తిరిగేస్తాయండి. తర్వాత నైట్ రూమ్కి రాగానే ఏదో ఊతున్నట్టే ఉంటుందండి మనకి, ఒళ్ళంతా తిరిగిపోతా ఉంటుంది. నేను బోట్లో తక్కువ ట్రావెల్ చేశానండి అంతే. అంటే షూట్ టైంలో లిమిట్ క్రూ వెళ్ళామన్నమాట, నేను ఎక్కువ బోట్లో వెళ్ళలేదు. సీన్స్ పరంగా సాంగ్ మాంటేజ్ అంతా కూడా ఒరిజినల్ బోర్డులో చేసామండి. ఏదైతే ఇంటర్వెల్ స్టామ్ ఉందండి, స్టామ్ యాక్షన్ పార్ట్ అంతా మేము ఒక అల్లు స్టూడియోలో ఒక బోర్డు బిల్డ్ చేసుకున్నామండి. అల్లు స్టూడియోలో ఫస్ట్ మన మూవీ సెట్ చేసామండి. ఇప్పుడు దాకా వాళ్ళ సినిమాలు ఏమైనా వేసుకున్నారా? లేదా అంటే కడుతున్నారండి ఇంకా కన్స్ట్రక్షన్ లో. మీదే ఫస్ట్ సెట్ మందే అండి, తండేల్ మూవీ. ఓహో, అల్లు స్టూడియోలో ఇప్పుడు ఎడుదిరి వాళ్ళ సినిమానే కాబట్టి. అవునండి, అల్లు స్టూడియోలో ఫస్ట్ సెట్ తండేల్ సెట్ అండి. సూపర్, అది సక్సెస్ఫుల్ గా మీకు గుర్తుండిపోతుందండి. సో అల్లు అరవింద్ గారు ఏమన్నారు మీ వర్క్ ని చూసి?
అదే అల్లు అరవింద్ గారు మనకు తెలిసింది అసలు అల్లు అరవింద్ గారు ఏంటంటే ఒక లెజెండరీ ప్రొడ్యూసరు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన పెద్ద, నేను గీతా ఆర్ట్స్ అనే పోస్టర్ మీద చూస్తే నాకు ఒక రకమైన ఎగ్జైట్మెంట్ అండి. అట్లాంటిది అరవింద్ గారి బ్యానర్లో నేను ఆడిటర్ చేయడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అండి. ఓకే. అంటే కాకపోతే నాకు అరవింద్ గారు నాకు ఎట్లా అనిపించారంటే, ఏదో ఒక ఇప్పుడే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ సినిమా తీస్తే ఎంత తపన పడతారో అలాగే అనిపించిందండి. ఏదో చాలా చేశారు కదా అని కాకుండా ప్రతి మీటింగ్లోనూ డిస్కస్ చేయడము, ప్రతి విషయంలోనూ నేను ఏదో చిన్న డిజైన్ చేస్తే కూడా దానికి ఎగ్జైట్ అయిపోయి, ఇది ఎలా చేసావు నువ్వు, ఇది ఏలో చేశారా, మీరు దీని టెక్నాలజీ ఎలా వాడుతున్నారు, నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఆయన చెప్పడం ఏదైతే ఉందో అప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే మనకు అంత తెలిసిన వ్యక్తి ఇంత తపన పడుతున్నారంటే మనం ఇంకెంత తెలుసుకోవాలి అనేది. వాళ్ళ లెజెండ్ పర్సన్స్ అయ్యారంటే ఎందుకన్నది అంటే షూటింగ్ టైంలోనే చెప్పారా మీ వర్క్ గురించి? మీ వర్క్ చెప్పారు. ప్రతి లైట్ హౌస్ దగ్గర అయితే లైట్ హౌస్ షూట్ జరుగుతుందండి. బట్ నేను మార్నింగ్ షూట్కి వెళ్ళి మళ్ళీ వేరే సెట్ దగ్గరికి వెళ్ళాను అనమాట. అరవింద్ గారు వచ్చారన్నమాట. అరవింద్ గారు వచ్చి నాకు ఫోన్ చేశారు, అరవింద్ గారు వచ్చారు, మిమ్మల్ని కలవాలంట, మీకోసం వెయిట్ చేస్తానని. నాకు టెన్షన్ అండి, అరవింద్ గారి కోసం నాకు కోసం వెయిట్ చేయడం ఏంటి అరవింద్ గారు అని చెప్పేసి హడావిడికి వెళ్ళండి. వెళ్తే ఆయన ఏంటి అమ్మ నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఎక్కడ అని ఆయన అడగడం అనేది నాకు చాలా పెద్దది ఇదండి. చాలా అప్రిషియేట్ చేశారండి. ఏమై మొత్తం నీ గురించి మాట్లాడుకున్నారు అందరూ. అంటే వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడ ఉన్నారు కదండి, వాళ్ళు ఫోన్ చేశారు అరవింద్ గారికి, లైట్ హౌస్ వేశారు, ఇది అసలు రియల్ లైట్ హౌస్ లా ఉంది, అసలు ఎక్కడా కానీ తెలియట్లేదు, అంత న్యాచురల్ గా ఉంది, ఐరన్ టెక్చర్ అండి, అవంతా చాలా సహజంగా ఉందని. మళ్ళీ ఆ ఓల్డ్ లుక్ కూడా రాలేదు, ఈ కాలం కాదు, ఎప్పుడో ఓల్డ్ కాలంలో. ఈ అల్లు స్టూడియో సంబంధించిన స్టాఫ్ అంతా ఉన్నారండి అక్కడ, స్టూడియో బిల్డ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ అరవింద్ గారు ఫోన్ చేశారన్నమాట. ఫోన్ చేసేసరికి ఆయన దాని మీద నన్ను వచ్చి చూడాలి చాలా అప్రిషియేట్ చేశారన్నమాట అండి. తెర మీద చూసుకున్న తర్వాత అంటే రష్ చూసుకొని చెప్పుంటారుగా. రష్ చూసినప్పుడు లేదండి, షూటింగ్ ఎప్పటికప్పుడు మీటింగ్ అడిగేదండి, తర్వాత రష్ చూసుకునేవాళ్ళు. చూసిన ప్రతిసారి టీం చెప్పేవారండి, అరవింద్ గారు నిన్ను తెగ పోడుతున్నాడు అయ్యా, మొత్తం ఎక్కడ చూసినా సినిమా రిచ్ గా ఉంది, అసలు ఏది సెట్ ఏది ఒరిజినల్ లో తెలియట్లేదు, ఇది ఎక్కడ లొకేషన్ అంటే ఇది సెట్ అంటే ఇది కూడా సెట్టేనా, ఇలా అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పేసి మా సత్య గారు చెప్పేవాళ్ళండి. సత్య గారు చెప్పేవాళ్ళ సాయి పల్లవ కదా, సత్య గారిని మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఓకే, సత్య అంటే సాయి పల్లవ. ఇప్పుడు ఆ ఇల్లు కూడా అంతే సహజంగా చాలా చక్కగా, అంటే రెగ్యులర్ హౌస్ లా కాకుండా అవునవును వాటికి కూడా ఒక ఈస్థెటిక్ సెన్స్ తోటి వేసినట్లుగా అంత చక్కగా వేసినట్టు అనిపిస్తా ఉంది. దాని కూడా కలర్స్ కూడా అండి, మనం అంటే మీకు ఇందాక చెప్పాను కదా బ్యాక్ స్టోరీ చెప్పాను, దేనికని మేము ఒక బ్యాక్ స్టోరీ వర్క్ చేస్తామని చెప్పాను కదా. హీరోయిన్ హౌస్ 2 వేయాలి, డైరెక్టర్ గారు చెప్పింది ఏంటి, ఇది బేసిక్గా మనది ఒక గొప్ప లవ్ స్టోరీ అనగానే నేను ఆలోచించింది ఏంటంటే, మనకి చరిత్రలో ప్రేమికులు ఎవరు అంటే మనకు రాధాకృష్ణుడు అండి. అలాగా వాళ్ళ స్కిన్ టోన్ కలర్స్నే వాల్స్కి వేసాం. హీరో హౌస్ ఏమో కృష్ణుడి స్కిన్ టోన్ ఉంటుందండి, హీరోయిన్ హౌస్ ఏమో రాధా స్కిన్ టోన్ ఉన్న ఆ కలర్స్ ని అంటే న్యాచురల్ గా ఉంటూనే ఆ కలర్స్ అప్లై అంటే ఇండైరెక్ట్ గా మనం ఎంత వర్క్ చేశారు. అవునండి, కలర్స్ విషయంలో కూడా అండి. అది అనుకోని చేసింది అనమాట అలాని. తర్వాత ఇదేంటి ఎక్కువ బ్లూ ఎక్కువ ఉంది ఇది అన్నారన్నమాట. అంటే హీరో దానికి ఎక్కువ కాంట్రాస్ట్ గా ఉంది అంటే, లేదండి ఫిషర్మెన్ విలేజ్ లో నేను చూశాను, వాళ్ళు కొంచెం కాంట్రాస్ట్ కలర్స్ వేస్తున్నారు, మనం ఆ లిబర్టీ తీసుకొని వెళ్ళాము, బట్ మన బ్యాక్ స్టోరీ ఇది మన ఐడియా అని చెప్పండి. ఇది చాలా బాగుంది, ఓకే అన్నారండి డైరెక్టర్. అంటే ఇంటర్నల్ గా అండి, మనం ఇంటర్నల్ గా ఏదో ఒక ప్లే చేస్తే అంటే ఆడియన్స్ తెలియకోకుండా కనెక్ట్ అయిపోద్దండి. అలాగే మీకు అంటే జనరల్ గా ఇప్పుడు హౌస్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడము, లేదంటే ఒక మీకు రచ్చబండ దగ్గర మాట్లాడుకోవడం అనేది మనం చాలా సినిమాలు రెగ్యులర్ చూస్తున్నాం. దీనికి ఏంటంటే ఇది ఒక లవ్ స్టోరీ, వీళ్ళకి సంబంధించిన క్లోజప్ షాట్స్ కానీ వాళ్ళ షార్ట్స్ కానీ, ఇప్పుడు సాయి పల్లవి గారి షార్ట్స్ తీయాలండి, దాంట్లో ఒక పెయింటింగ్ లా ఉండాలండి. దానికోసం మేము ఏం చేసామంటే ఒక పాతకాలపు బ్రిటిష్ కాలం జట్టి లాంటిది ఒకటి బిల్డ్ చేసామండి. అంటే అది కూడా మనం కథలో తీసుకొచ్చింది అనమాట అండి, అది అక్కడ చేయాల్సిన అవసరం లేదు. కానీ సముద్రం పక్కన నిల్చోబెట్టి ఫోన్ మాట్లాడిస్తే అది ఇదివరకు రెగ్యులర్గా సముద్రం సన్సెట్ షాట్స్ ఇలాంటివి దొరుకుతాయండి. ఏదో ఒక ఎలిమెంట్ కావాలని చెప్పేసి ఆ ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఒకటి బిల్డ్ చేసామండి. ఆ బ్రౌన్ కలర్ లో స్టోన్స్ ఉంటాయి చూడండి, అది ఒక అంటే మన దానికి బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఇది వరకు ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా జట్టి కట్టుకుని ఉండేవాళ్ళు రవాణా కోసం, అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది అన్నట్టు అక్కడ మన సీన్ జరుగుతుంటాయండి. ఇట్లా ప్రతిదీ ఒక ఏ సెట్ వేసినా కూడా దానికి ఒక బ్యాక్ స్టోరీ.
అట్లా కథకి ఆలోచించుకోవాలి. కథకి మళ్ళీ అవే వెళ్ళకోకుండా. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఫోన్లు మాట్లాడుతూ ఇప్పుడు ఈ జట్టి లాంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఆ చందు గారి మైండ్ లోంచి వచ్చిందా, లేకపోతే మీరు ఇట్లా చేస్తే బాగుంటుందని మీరు ఇచ్చారు? అది చందు గారు ఏంటంటే చెప్పేవాళ్ళండి ఇట్లా, ఈవెన్ సెకండ్ హాఫ్ లో కూడా హీరో జైల్లో ఉంటాడు, జైల్లో మన కథ నడుస్తున్నా కూడా విలేజ్ లో నడుస్తున్నట్టే ఉంటుంది. కాబట్టి జైల్లోకి దీనికి ఒక కనెక్షన్ ఉంటుంది, మనకి ఆ ట్రాన్సాక్షన్ కరెక్ట్గా ఉండాలి. అంటే మీకు జర్క్ రాకూడదండి. మీకు ఎలా ఉంటుందంటే అక్కడ ఒక షార్ట్ పడితే ఇక్కడ ఒక షార్ట్ పడుతుంది. అప్పుడు నేను అన్నాను అనమాట, అక్కడ ఒక స్టోన్ స్ట్రక్చర్ వెళ్తున్నాం మనం, ఇక్కడ ఒక స్టోన్ స్ట్రక్చర్ వెళ్దాం. ఈఎంఐ క్లోజప్ లోను స్టోన్ ఉంటుంది, హీరో క్లోజప్ లోను స్టోన్ ఉంటుంది. అంటే ఈ స్టోన్ ఏంటంటే ఒక స్ట్రాంగ్నెస్ అని చూపిస్తుంది. అంటే వీళ్ళ ప్రేమ చాలా చిన్నది కాదు, చాలా బలమైంది అనమాట. ఆ బలాన్ని రిప్రజెంట్ చేయడానికి ఈ స్టోన్ స్ట్రక్చర్ వాడదాం అన్నది నేను ఈ సెట్ వేద్దామని చెప్పినప్పుడు ఆయన బాగా నచ్చింది అనమాట. అప్పటి నుంచి ఆయన కూడా వదిలేసాడు అనమాట. ఇంకా నేను అనుకున్న ఫీల్ ఇది, దీని తగ్గట్టుగా యాజ్ ఎ ప్రొడక్షన్ డిజైనర్ గా మీరు ఏం అనుకున్నారో చేయండి, ది బెస్ట్ గా మనం ఈ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నది ఆయన డే 1 నుంచి చెప్తూ వచ్చారండి. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మెయిన్.